వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నీటి ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీలో ఏం జరుగుతోంది? కేసీఆర్ సభకు హాజరైతే సీన్ ఎలా ఉంటుంది? ప్రతిపక్ష నేత అసెంబ్లీకి రాకుంటే ఎలా ఉంటుంది? అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుందా? ప్రెజెంటేషన్ ఉంటే ప్రభుత్వానికి మాత్రమే ఛాన్స్ ఉంటుందా? కేసీఆర్ డిమాండ్ చేస్తే ఆయనకు కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తుందా? ప్రభుత్వం ప్రతిపక్షం బయట ప్రెస్ మీట్లు బహిరంగ సభల్లో తిట్టుకుంటున్నట్లు సభలోనూ అలాగే పురాణాలతో సభాకాలం గడిచిపోతోందా? ఏదైనా నిర్ణయానికి వస్తారా? కృష్ణా గోదావరి నదీ జలాల వాటాపై తెలంగాణ హక్కులపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసి కేంద్రానికి నిర్ణయం వదిలేస్తోందా? 10 ఏళ్లు పంచాయతీలను పట్టించుకోలేని విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్రంలోని బీజేపీ బంతి తన కోర్టులోకి వచ్చాక రాజకీయాలను మార్చేయగలుగుతుందా? సభ సమరానికి ముందు నుంచే నీటి పంచాయతీని తెలంగాణ భవన్ నుండి తట్టిలేపిన కేసీఆర్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. బహిరంగ సభలో మాట్లాడిన సీఎం రేవంత్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అండ్ ఫ్యామిలీపై తనదైన స్టైల్లో విరుచుకుపడ్డారు. అసెంబ్లీలో సీన్ ఎలా ఉంటుందో ఇరు వర్గాలు చెప్పకనే చెప్పాయి. బహిరంగ సభలకు సిద్ధమవుతున్న కేసీఆర్ సభలో తన విశ్వరూపాన్ని చూపుతారా? సీఎం రేవంత్ మాజీ సీఎం కేసీఆర్ డైరెక్ట్ పంచ్ డైలాగ్ వార్ సభా సాక్షిగా నడుస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. దీపిక, గుడ్ ఈవినింగ్. సో తెలంగాణలో ఒక భారీ రాజకీయ ముఖ చిత్రం భారీ స్థాయిలో మారబోతోందని చెప్పాలి. ఎందుకంటే మొన్న ఆదివారం కేసీఆర్ బయటకు వచ్చి తెలంగాణకు చాలా అన్యాయం జరుగుతోంది, తెలంగాణకు హక్కుగా రావాల్సినటువంటి కృష్ణా బేసిన్లో కానీ గోదావరి బేసిన్లో కానీ, మోరోవర్ కృష్ణా బేసిన్ 69% తెలంగాణలో పారుతుంటే 70% పైగా గోదావరి బేసిన్ తెలంగాణలో పారుతున్నా అయినా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రాజెక్టులు తెలంగాణకు కట్టకుండా ఆంధ్రప్రదేశ్లోనే ప్రాజెక్టులు నిర్మించుకున్నారు. ఇప్పుడు తెలంగాణకు కేవలం వస్తుంది కృష్ణా బేసిన్లో 299 వాటా మాత్రమే, టీఎంసీల వాటా. గోదావరి నది పైన ఉన్న ఏకైక కట్టడం కాళేశ్వరం ప్రాజెక్టు. సో ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా అది ఒక ఎపిసోడ్గా మనం దాని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. సో దాని నుంచి డ్యామ్లు కానీ, చెక్ డ్యాములు కానీ నిర్మాణం కానీ, బ్యారేజీల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ తెలంగాణలో గోదావరి నది పైన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత కొంతవరకు సాగు జరిగింది అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. సో లేదు, మొత్తం నష్టమే, కాళేశ్వరం కరెంటు బిల్లులు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి. ఇది ఒక భారీ నష్టం. ఇది అసలు లిఫ్ట్ ఇరిగేషన్ అనేది కరెక్ట్ కాదు, గ్రావిటీ ద్వారా రావాల్సినటువంటి నీళ్లను లిఫ్ట్ చేస్తున్నారు. తుమ్మిడిహెట్టి దగ్గర కట్టాల్సినటువంటి కట్టడాన్ని మేడిగడ్డ దగ్గర షిఫ్ట్ చేయడం జరిగింది. సో అక్కడ బ్యారేజ్ కట్టడంతో తెలంగాణకు భారీగా నష్టం జరిగింది, ఆర్థికంగా విధ్వంసం జరిగింది. తో పాటు లిఫ్ట్ చేసే విధానంలో ఖర్చులు తడిసి మోపడయ్యాయి, 1,00,000 కోట్ల ప్రజాధనం వృధా అయిందని గతంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సో ఇప్పుడు కూడా ఆ ఆరోపణలు అట్లాగే ఉన్నాయి. మేడిగడ్డలో కుంగిపోయినటువంటి పిల్లలకు సంబంధించి ఇంకా క్వశ్చన్ మార్క్ నడుస్తుంది. దానికి 40,000 ఖర్చు అవుతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ తర్వాత మొన్న 1,700 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పేసి మళ్ళీ ప్రకటనలు ఇచ్చారు. సరే, ఏందనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండగానే కేసీఆర్ 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇప్పటికే 90%, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దాన్ని 90% పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10% పనులు కూడా పూర్తి చేయలేదు, కనీసం తట్టెడు మట్టి తీయలేదు అన్నది బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసినటువంటి మాట. సో దాంతోపాటు అటు పోలవరం ద్వారా కృష్ణా బేసిన్కు మళ్లించేటువంటి గోదావరి నీళ్లలో 45 టీఎంసీలు బ్రిజెస్ ట్రిబ్యునల్ 2013లో 3 రాష్ట్రాల మధ్య నీటిని పంపిణీ చేసింది. 60% నీటి లభ్యత కేటాయింపులో 43 మనకు, అటు తెలంగాణకు, మిగతాది ఏపీకి కూడా కేటాయించారు అన్నది ప్రధానంగా ఉన్నటువంటి అంశం. సో ఇందులో ఏపీకి కేటాయించినటువంటి 145 టీఎంసీలు ఏవైతున్నాయో దాంట్లో 120 టీఎంసీలు రావాలన్నది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి డిమాండ్. ఇక వీటితో పాటు అంటే ఇదంతా చెప్పుకుంటూ వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్ ఉంటా ఉంటుంది. ఇది చాలా డెప్త్గా వెళ్ళాలి, ఎందుకంటే క్యూసెక్కులు, టీఎంసీల లెక్కలు చాలా పగడ్బందీగా మాట్లాడాలి. సో అది తెలంగాణకు భారీ నష్టం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ద్వారా అన్నది ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత చేసినటువంటి మాట. ఇక ఇప్పుడు అసెంబ్లీలో ఈ చర్చ బలంగా జరగబోతోంది. రానున్నటువంటి 29వ తారీఖు నుంచి జరగబోయేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక భారీ యుద్ధంలా మారబోతుందని చెప్పాలి. అయితే ఈ సమావేశాలకు కేసీఆర్ అడిగినటువంటి ప్రశ్నలకు ఇప్పటివరకు అధికారికంగా ఎక్కడా జవాబు ప్రభుత్వం నుంచి రాలేదు, ముఖ్యమంత్రి చెప్పలేదు. కేవలం
కేసీఆర్ మాటలకు విమర్శలు, రాజకీయ విమర్శలు మాత్రమే ముఖ్యమంత్రి చేశారు తప్ప లెక్కలతో చేయలేదు. అయితే ఈ లెక్కలు అసెంబ్లీలో వివరిస్తామంటున్నారు. అసెంబ్లీకి కేసీఆర్ వెళ్తారా? అసెంబ్లీకి ఇంతవరకు కేసీఆర్ వెళ్ళలేదు. 1-2 సార్లు బడ్జెట్ సమయంలో వెళ్ళినటువంటి కేసీఆర్ ఆ తర్వాత మళ్ళీ అసెంబ్లీ సెషన్స్కి ఏ రోజు వెళ్ళలేదు. వాళ్ళు అంటున్నారు ఏంటంటే, రేవంత్ రెడ్డికి కేసీఆర్ ఎందుకు, మేము చాలు, హరీష్ రావు, కేటీఆర్ మమ్మల్ని ఎదుర్కొంటే చాలు, తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పినట్టే అన్నారు. అయితే కేసీఆర్ ఇప్పుడు బహిరంగ సభలకు కూడా సిద్ధమవుతున్నారు. సో ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు, ఒకవైపు బహిరంగ సమావేశాలతోటి తెలంగాణ రాజకీయం వేడెక్కబోతోందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. మాట్లాడదాం. కరెడ్డి రాజు గారు అట్లాగే కార్తిక్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కరెడ్డి రాజు గారు నమస్తే. కేసీఆర్ వస్తున్నారు అసెంబ్లీకి, లేదంటే గతంలో కూడా చేస్తామన్నారు, ఆ తర్వాత ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు కూడా అదే సీన్ కనిపిస్తోంది. సో వాట్ నెక్స్ట్? కేసీఆర్ అడుగులు అసెంబ్లీకి రా, చూసుకుందాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. నమస్తే అండి, మీకు, కార్తిక్ గారికి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నమస్తే అండి. ఈయనకు సవాల్ వేయడము, పారిపోవడం రేవంత్ రెడ్డి గారికి చాలా అలవాటు అన్నమాట. జనరల్ గా సవాల్ వేయడము, పారిపోవడం. ప్రజాక్షేత్రంలో ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు, అంటే ప్రెస్ మీడియాలో మాట్లాడినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక చతికిలబడిపోయి ఇష్టం వచ్చినట్టుగా తన నోరుకి ఏది వస్తే అది, ఎంత వస్తే అంత, అంటే ఇక నేను ఆ భాష మాట్లాడకూడదు తెలియదు కానీ ఏది పడితే అది అరుస్తారు చూడు. అంటే రోడ్డు మీద శునకాలు అరిచినట్టుగా అరుచుకుంటా ప్రజాక్షేత్రంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు తెలంగాణ ప్రజలు. ఇది నేర్పించిందే కేసీఆర్ అంటున్నారు. ఆ వర్షం నేర్పించిందే కేసీఆర్ తెలంగాణకు. తోలు తీస్తామన్న మాటకే రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు. గారికి కానీ ఇతరులకు కానీ ఏనాడు ఎప్పుడు హీనంగా, హేయంగా ఏనాడు మాట్లాడలేదు. ఈ రకంగా చావులు కోరలేదు. ఏనాడు కూడా చావులు కోరలేదు, హీనంగా మాట్లాడలేదు, హేయంగా మాట్లాడలేదు. నోరు తెరిస్తే వాడు చావాలి, వీడు చావాలి, లొంగల్లో లంగల లాగుల్లో తొండలు, కళ్ళు గుడ్డు పెట్టి గోటిలాడుకుంటా, లేకపోతే మెడలో పేగులు వేసుకుంటా, లేకపోతే ఇష్టానుసారంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇంత నీచంగా ఈ నికృష్టుడు మాట్లాడుతూ ఉంటే అసెంబ్లీలో ఏమైనా వచ్చి ఈ నికృష్టుడు ముందర మాట్లాడే సభా మర్యాదలు పార్లమెంటరీ సిస్టమ్ ఉంటది. పార్లమెంటరీ భాష మాట్లాడాలి. పార్లమెంట్ సభలో సభానాయకుడు ఆయన లేచినప్పుడల్లా కూడా కూర్చోవాలి. నేనేమంటున్నానంటే రేవంత్ రెడ్డి గారికి ఒక సూచన చేస్తా ఉన్నా. కేసీఆర్ గారు రావడానికి సిద్ధం. ఆయన కేసీఆర్ గారికి నచ్చజెప్పి, మా పార్టీ శ్రేణులందరం కూడా నచ్చజెప్పి తీసుకొస్తాం. మీరు ఇప్పటికైనా సిగ్గుచరం తెచ్చుకొని కేసీఆర్ గారు మీ పైన మాట్లాడినటువంటి భాష నేను ఇక మాట్లాడనని రాసి ఒక లేఖ రాయమని చెప్పండి, రాత రాయమని చెప్పండి. కేసీఆర్ గారు నిన్న మీ మీద మాట్లాడినటువంటి చావు భాషలు కానీ, చావు మాటలు కానీ, మీ మీద వ్యక్తిగతంగా దాడి కానీ, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినటువంటి మాటలు పూర్తిగా నేను క్షమాపణ చెప్తున్నా. ఇగో ఈ లేఖ ద్వారా తెలియజేస్తున్నా. మన పాలమూరు ప్రాంతానికి కానీ, తెలంగాణ ప్రాంతానికి కానీ బాగు జరిగే విధంగా మీ సూచనలు, సలహాలు ఇవ్వండి. మీరు రండి అని చెప్పేసి ఒక లేఖ రాయమని చెప్పండి. ఊరికే ఏదో ఈ అడ్డం తిడ్డం మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఏదో చిల్లర మాటలు మాట్లాడి, ఇప్పుడు ప్రజలకు, ప్రజాక్షేత్రంలో ప్రజల చేత ఎన్నుకున్నటువంటి సర్పంచుల దగ్గరకు పోయి నువ్వు ఏం మాట్లాడతారండి? చావు కోరుకుంటాడా? ఏం చిల్లర మాటలండి? ఎక్కడ నోరు తెరిస్తే చిల్లర మాటలు. ఈయన దగ్గర మాట్లాడతారా ఈ చిల్లర కాదు. బట్ మీరు మాట్లాడిన కేసీఆర్ మాట్లాడేటి అబద్ధాలు అసలు తట్టెడు మట్టి కూడా తీయలేదని చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం లేదు. ప్రజల్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ తెలంగాణ సెంటిమెంట్ను రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్. దాంట్లో ఇప్పటికే 700 కోట్ల వరకు కూడా నిధులు ఖర్చు పెట్టి మేము పనులు చేస్తున్నాం, ఆ పనులు కూడా ఖచ్చితంగా పూర్తి చేస్తామని ప్రభుత్వం మాట్లాడుతోంది. జరిగే పనులను వదిలేసి డిపిఆర్ రిటర్న్ వచ్చిందంటున్నారు. డిపిఆర్ ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే ఆ డిపిఆర్ రిటర్న్ వస్తే మరి ఆ రోజు ఎందుకు మీరు మాట్లాడలేదు? మా ప్రభుత్వం మీద ఎందుకు ఆకాశం నింగి నేల ఏకం కావాలని మాట్లాడుతున్నారు? మరి మీరెందుకు యుద్ధం చేయలేదు? ఇప్పుడు ఎందుకు సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు అంటున్నారు. నేనేమంటున్నానంటే, ఒకవేళ మీరు తట్టెడు మట్టి పోస్తే ఎక్కడ పోసిరో చూపియండి. మీరు ఎప్పుడు ఏ బడ్జెట్ అలొకేషన్ లో ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఎంత బడ్జెట్ అలొకేషన్ చేసారో చెప్పండి. మీరు ఏ బడ్జెట్ కి ఎక్కడ ఖర్చు పెట్టారో చూపించండి. మీరు అడిగిన దానికి మీరు ఆంధ్రాకు మామన ఎంత మాత్రం ఆంధ్ర మొత్తం దోచి పెడతా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు యొక్క పన్నాగాలను మొత్తం కూడా మీరు ఆయనకు కుటల నీతిని మొత్తం ఇక్కడ ప్రయత్నిస్తా, ఇక్కడ విష ప్రయోగం చేస్తానంటే ఇక్కడ తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకు? తెలంగాణ వాళ్ళకు తెలంగాణ ఉంటది. తెలంగాణ సెంటిమెంట్ ఏంటండి? తెలంగాణ వాళ్ళకు మనసు నిండా, గుండె నిండా తెలంగాణ కొరకు ఉంటది. తెలంగాణ సెంటిమెంట్ ఆయనకు ఉండకపోవచ్చు తెలంగాణ గురించి,
మాకు తెలంగాణ గురించి గుండె నిండా ఉంటుంది. మా తెలంగాణ రైతాంగం గురించి, తెలంగాణ విద్యార్థుల గురించి, తెలంగాణ కార్మికుల గురించి, తెలంగాణ మేధావుల గురించి, తెలంగాణ కర్షకుల గురించి బరాబర్ మాకు తెలంగాణ సెంటిమెంట్ ఉంటుంది. ఆయనకు ఉండకపోతే మేం చేస్తాం. ఒకటి క్లారిటీ అండి. ఇప్పుడు కేసీఆర్ అడిగిన ప్రశ్నలు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ చాలా అంశాలు లేవనెత్తారు. బట్ వీటికి అసెంబ్లీకి వచ్చి సమాధానం వినే పరిస్థితి ఉందా? కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? చాలా ముఖ్యమంత్రి కూడా సవాల్ విసురుతున్నారు, రా అసెంబ్లీకి అని చెప్పి. నేనేమంటున్నానంటే రా అసెంబ్లీ మాట్లాడిన దానికి సమాధానం చెప్పు. ఆ తర్వాత పార్లమెంటరీ భాష నేను మాట్లాడతా, నేను సభానాయకుడిగా ఉందాగా ఉంటా, మిమ్మల్ని ఏది మీకు వ్యక్తిగతంగా దాడి చేయని చెప్పి క్షమపడుతున్నా, మీకు తావు కోరను అని చెప్పి ప్రజలే ప్రభువులు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు సమయంలో మాట్లాడతారు. వన్ సెకండ్ రాజు గారు, 1 సెకండ్ ఒక నిమిషం. ఐ థింక్ మ్యూట్ వాయిస్ రావట్లేదు కరెక్ట్ రాజు గారిది. 1 సెకండ్. కార్తిక్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్, నమస్తే. ఓవైపు బీసీ రిజర్వేషన్లు, ఇంకోవైపు తెలంగాణ నీటి వాటాలో అన్యాయం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు నీళ్లు అప్పజెప్పడానికి సిద్ధమవుతోంది అని టీఆర్ఎస్ ఆరోపిస్తోంది. కేసీఆర్ ఇవే సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. అసెంబ్లీకి రా చూసుకుందామని మీరంటున్నారు. అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడానికి అసెంబ్లీకి ఎందుకు రావాలి? ఎందుకు ప్రెస్ మీట్లోనో లేదంటే ఒక సభలోనో ప్రజలకు దానికి సమాధానం చెప్పేటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎందుకు లేదు? ఆ మాటలకు, ఆ లెక్కలకు తోలు తీస్తా అన్నటువంటి పదం మీదనే ముఖ్యమంత్రి ప్రసంగం అంతా 30 నిమిషాలు జరిగిందే తప్ప సమాధానం ఎక్కడా లేదు కదా. సో అసెంబ్లీ వరకు ఎదురు చూడాలా? అసలు ప్రభుత్వం దగ్గర సమాధానం ఉందా? ఈ అసెంబ్లీ ఒక యుద్ధ భూమి కాబోతోందా? సార్ మీ వాయిస్ క్రాక్ అవుతుంది సార్. వస్తుందా కార్తిక్ గారు? నా వాయిస్ వస్తుందా? యా ఓకే సార్. అయితే సార్ మీ ప్రశ్న అంటే నాకు అర్థమైనంత వరకు నేను చెప్తాను సార్. ఈరోజు అంటే దాదాపు 2023 డిసెంబర్ నాడు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వస్తే చాలా విషయాలు మాట్లాడాలని చెప్తున్నాం. అయితే ఇంతకుముందు రాజుగారు అన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి మాట్లాడుకుంటూ ముఖ్యమంత్రి గారు ఏదో కాగితం రాసియాలి అని అంటున్నారు. అంటే ప్రజాస్వామ్య దేశంలో అసెంబ్లీలో వారు బాధ్యతగా రావాలి కదా. వారు శాసనసభ్యుడు అండ్ వారు లీడర్ ఆఫ్ అపోజిషన్. అరే ఆయనకు ఎవరో కాగితాలు రాసిచ్చి ఏమని రాసియాలి కాగితము? నిన్ను నెత్తి మీద పెట్టి చూసుకుంటాము, నువ్వు చేసిన అవినీతిని ఏమాత్రం మాట్లాడము, నువ్వు దోచుకున్న దాని గురించి మాట్లాడము, దాచుకున్న దాని గురించి అడగము. తెలంగాణ ప్రజలకు మీకు తెలంగాణకు ఏం సంబంధం లేకపోయినా సరే మిమ్మల్ని మాత్రం మేము మహారాజుల్లాగా మకటం లేని చక్రవర్తుల్లాగా చూస్తామని రాసేయమంటారా? ఏం రాసేయమంటారు? అసలు అడగడానికి కాగితాలపైన రాసేయడం మీద నాకు అర్థం కాలేదు రాజుగారు ఇంతకుముందు మాట్లాడుకుంటుంటే. అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ప్రజాప్రభుత్వం కానీ చెప్తున్న విషయం ఒకటే, ప్రజలకు సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు అందిస్తున్నప్పుడు మీరు దానికి అడ్డు తగలొద్దు. మీకు వీలనైతే ఏమైనా చాతనైతే వచ్చి సలహాలు సూచనలు ఇవ్వండి అంటే మీడియా అనేది సార్, మీడియా ఇట్స్ అ వర్డ్ ఇట్స్ అద పదమే చెప్తుంది. ఏంటి? కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అంతే. మీడియా అనేది మీడియా అడ్రస్ చేయడం అనేది ఏంటంటే ఉట్టిగా మన దగ్గర ఉన్న అభిప్రాయాన్ని కమ్యూనికేట్ చేయడానికి మాత్రమే. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలను పూర్తి స్థాయిలో చర్చ చేయడానికి మీడియా అనేది వేదిక కాదు. మీడియా అనేది సాక్ష్యంగా నిలబడుతుంది. ఏదో ఫోర్త్ ఎస్టేట్ మీడియా మనం చేసిన వాదనకు సాక్ష్యంగా ఉంటుంది, కానీ అది ఎప్పుడు వేదిక అవ్వదు. మీరు శాస్త్రసభలో వచ్చి మాట్లాడండి అంటే ఇక్కడ మాట్లాడము, మేము మీడియాలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతామంటే ఆయన ఇష్టానికి వచ్చిండు, ఆయన ఇష్టానికి ఒక గంట సేపు మాట్లాడిండ్రు. ఎవరో మీ మీడియా మిత్రులు మీలాంటి జర్నలిస్టులు ఎవరో అంటే ఆయన ఇష్టానికి గంట సేపు మాట్లాడినా కానీ, కార్తిక్ గారు మీరన్న పాయింట్, ఆయన ఇష్టానికి గంట సేపు మాట్లాడినా కానీ ఆ గంట సేపు మాటల్లో చాలా అంశాలు ఉన్నాయి. తెలంగాణ నీటి వాటాలో అన్యాయం జరుగుతోంది. అంటే కేంద్రం డిపిఆర్ను వెనక్కి పంపించింది. 90 టీఎంసీలు రావాల్సినటువంటి స్థానంలో 45 టీఎంసీలు కేటాయిస్తే చాలు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కేంద్రానికి లేఖ రాశారంటూ కూడా కేసీఆర్ చేసినటువంటి విమర్శల్లో ఉంది. అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా గోదావరి కృష్ణా జలాలను తరలించుకోబోతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో స్పందించట్లేదు. ఆ రోజు బనకచర్ల ప్రాజెక్టు విషయం అయితేనేమి, ఈ రోజు నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్ట్ అయినా కానీ మాట్లాడమంటున్నాం. మేమేమంటున్నాం అంటే ఆ వ్యాలిడ్ పాయింట్ వచ్చి సభలో మాట్లాడమంటారు. రికార్డు కదా,
పరిపాలన విభాగంలో రికార్డు ఇప్పుడు నేను ఏమంటున్నా, ఆయన సభలో మాట్లాడమనండి వ్యాలిడ్ పాయింట్ అయితే అని అంటున్నారు. సో అది వ్యాలిడ్ పాయింట్ అన్నది మీ మాటల్లో ఒకటి కనిపిస్తే దానికి సమాధానం సభ వరకు ఎందుకు చూడాలి? సమాధానం ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వం చెప్పేటువంటి పరిస్థితులు లేదా? ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి చేసినటువంటి కామెంట్స్ కి తిట్ల రూపంలోనే సమాధానాలు ఉన్నాయి, రాజకీయ విమర్శలే ఉన్నాయి తప్ప దానికి సరైనటువంటి సమాధానాలు ఎందుకు ఇవ్వలేకపోతోంది? సో ప్రెస్ మీట్ నే తట్టుకోలేక ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు, రేపు అసెంబ్లీకి వస్తే ఆన్సర్ ఇవ్వగలుగుతారు అని చెప్పి కేటీఆర్ కూడా ఈ రోజు అంటున్నారు. తిట్లు అంటే ఏంటి సార్? ఏంటి తిట్లు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వాడిన పదాలు ఏమన్నా రేవంత్ రెడ్డి గారు వాడుతున్నారా? రేవంత్ రెడ్డి గారు తన పౌరుషాన్ని, రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి కోపాన్ని, అంటే ప్రజల పక్షాన ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా గత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి దోపిడీకి గురైనప్పుడు జరిగినటువంటి సందర్భాన్ని ఘాటుగా మాట్లాడుతున్నాడు. ఘాటుగా మాట్లాడిన దానికి వల్గర్ లాంగ్వేజ్ కు తేడా లేకుండా బుల్డౌన్ చేసే ప్రయత్నం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఏమన్నాడు? లాగులో తొండలేసి కొడతా అన్నాడు. అదే భూతేం కాదు కదా, తొండ అనేది ఒక జీవి, లాగ్ అనేది మనం వేసుకునేది, అందులో భూతేముంది? అది వేసి కొడతా అంటే ఇప్పుడు మరి నీ ఈపులు చింతపండు చేస్తా అంటాం, అది భూత అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఉన్నటువంటి మీ దృష్టిలో అవి బూతులు కాకపోవచ్చు, కానీ ఒక సభ్యత అనేది ఉంటా ఉంటుంది కొన్ని అనడానికి. లాగులో తోటలేసుకోవడం అని అంటే కాకపోవచ్చేమో, కానీ మాట్లాడే సభ్యత అనేది ఒకటి ఉంటది కదా. నేను రేవంత్ రెడ్డిని అనట్లే ప్రత్యేకంగా కేసీఆర్ బట్ మాట్లాడే సభ్యత అనేది ప్రజలకు ఏమిస్తున్నాం మనం? ఇప్పుడు మీరు అన్నారు అది బూత్ కాదని చెప్పేసి, రేపు పొద్దున్నే 2వ తరగతి పిల్లాడో 3వ తరగతి పిల్లాడో విని అదే మాట వాడతాడు, అది బూత్ కాదని చెప్పేసి చేస్తారా మీరు? ఇప్పుడు రాజు అన్న ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని మాట్లాడిన విధానము కరెక్ట్ అంటారా? మరి ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు ఎవరైనా ఉండొచ్చు వ్యక్తి, కానీ మాట్లాడుతున్న స్థాయి అయితే ముఖ్యమంత్రి గారి గురించి కదా. మరి ఒక ముఖ్యమంత్రిని రాజన్న లాంటి వ్యక్తి అట్లా మాట్లాడినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన దానికి మళ్ళీ సంస్కారం ఇవన్నీ ఎందుకు ఆపాదిస్తారు? నాకు అర్థం కాలేదు. సరే అంటే ఈ అంశాన్ని డిలీట్ చేస్తున్నా నాకు అర్థమవుతుంది. ఇది మాటల వైపు తిట్ల వైపు జరిగే చర్చ కాదు. ఈ చర్చలో ప్రశ్నలకు జవాబులేంటి, కేసీఆర్ వేసినటువంటి ప్రశ్నలకు ప్రభుత్వం దగ్గర నుంచి సమాధానాలు ఏమొస్తున్నాయి? అంత పెద్ద ప్రెస్ మీట్ లో అంత అంటే జనరల్ నీళ్లు నిధులు అదే నీళ్ల కోసం మళ్ళీ ఈ రోజు కేసీఆర్ ఒక ఆయుధాన్ని పట్టుకొని వస్తున్నారు. ప్రజా ఉద్యమాలు తీస్తా అన్నారు, ప్రజలు చైతన్యవంతం చేస్తా అన్నారు. అదే మహబూబ్ నగర్ నుంచే బహిరంగ సభతోటి స్టార్ట్ చేస్తామని మాట్లాడుతున్నారు. ప్రశ్నలకు సమాధానాలు రావు, మీకు ప్రశ్నలకు సమాధానాలు శాసనసభలో వస్తాయి. మీరు ఇదే ప్రశ్నను శాసనసభలో వచ్చి అడగడానికి మీకున్న భయం ఏంది? మీకున్నటువంటి బాధ ఏముంది? మిమ్మల్ని ఆపుతున్న వాళ్ళు ఎవరు? మీరు ఇదే ప్రశ్నలు వచ్చి శాసనసభలో అడగమంటున్నాం కదా. ఒక నిమిషం కరెక్టే రాజు గారు, ఆన్సర్స్ అనేటివి అసెంబ్లీలో ఇస్తారంట. నేనేమంటున్నానంటే చదువుకున్నటువంటి వ్యక్తి కార్తిక్ గారు, ఆయన ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడే భాష బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి ఇస్తున్నారు. ఇంత దౌర్భాగ్యంగా ఉన్నటువంటి పరిస్థితులు లాగుల్లో తప్పేముంది, కనుగుడ్లు వింత తప్పేముంది, పేగులు మెడలు వేసుకుంటా దాంట్లో తప్పేముంది, భవిష్యత్తు మంచి భాష కదా అని చెప్పేసి కార్తిక్ గారు అలాంటి అభ్యంతరం లేదు. మంచి భాష కదమ్మా. రాజు గారు వాయిస్ బ్రేక్ అవుతున్నట్టుంది కదా. రాజు గారు మీ వాయిస్ బ్రేక్ వస్తుంది, మీ వాయిస్ సరిగా రావట్లేదు. కార్తిక్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, కానీ రాజన్న వాయిస్ బ్రేక్ అవుతుంది. అదే సో మొత్తానికి నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. ఏపీకి నీళ్లు పోతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం సైలెంట్ గానే ఉంటుంది. ఒక ఉద్యమం చేసి నీళ్లను సాధించుకున్నటువంటి తెలంగాణ అసలు ఏ ఉద్యమం లేకుండా ఈరోజు నీళ్లు ధారాళంగా పోతుంటే, పక్క రాష్ట్రం ప్రాజెక్టులు కట్టుకుంటుంటే, కాలువల విస్తీర్ణ సైజులు పెంచుతూ ఉంటే చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. అక్కడ నితీష్ ప్రభుత్వం, ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కావాలి కాబట్టే మోడీ అక్కడి నుంచి సహాయం చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సైలెంట్గా ఉన్నారు. ఇక్కడ గురు శిష్యుల బంధం ఉన్నది, అందుకే ఏపీకి తెలంగాణ వాటా పోతున్నా కానీ సైలెంట్గా ఉంటున్నారు. ఇదే ప్రశ్న వినిపించారు, ఇదే రేపు పొద్దున అసెంబ్లీని కూడా కొంతవరకు గట్టిగా నిలదీయబోతుంది బీఆర్ఎస్ పార్టీ. సార్ ఇప్పుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో చెప్పిండ్రు సార్. ఎక్కడనో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు లాగా ప్రెస్ మీట్ లో చెప్పలేదు. శాసనసభ అధికారికంగా డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంటుంది. ఆయన ఏమన్నారు?
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మెగ్నానిటీ వల్ల, ఆయన మంచితనం వల్ల, ఆయన గొప్ప మనసు వల్ల మనకు నీళ్లు వస్తున్నాయి, మనం నీళ్లు తెచ్చుకోగలుగుతున్నాము, పోతిరెడ్డిపాడు అవుట్ఫ్లోని పెంచుకోగలిగినాము చెప్పిన వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ హయాంలో చెప్పిండ్రు ఈ మాటలన్నీ. బీఆర్ఎస్ పార్టీ హయాంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా చెప్పిన ఈ మాటలన్నీ. నాగార్జున సాగర్ మీదకి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చింది మా హయాంలో వచ్చిండ్రా? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిండ్రా? ఆ రోజు 2014లో వీళ్ళు బనకచెర్ల దగ్గర దానికోసము ఇచ్చంపల్లిని మేము పోటీగా పెడతామని చెప్పి 2014 ఎన్నికల యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి వీళ్ళు ఎందుకు 2023 వరకు ఇచ్చంపల్లి అనే పేరునే మర్చిపోయినరు? అసలు ఆ ప్రాజెక్టు ఉందన్న విషయాన్ని ప్రజలకు ఎప్పుడు చెప్పలేదు. ఈ రోజు బనకచెర్ల ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు మీరు బనకచెర్లకి ముందుకు వెళ్ళాలి అంటే మా ఇచ్చంపల్లిని తేల్చండి అని చెప్పి ఈ వాదనను ముందుకు తీసుకొచ్చి బనకచెర్లకు ఇచ్చంపల్లిని పోటీగా పెట్టింది ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కాదా? వీళ్ళ హయాంలో జరిగినటువంటి తప్పులన్నిటినీ ఈ రోజు కల్వకుంట్ల కవిత గారు మొన్న ప్రెస్ మీట్ లో పెట్టినప్పుడు ఏమన్నారు? మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్యాయం చేసినాము, మన హయాంలో పాలమూరుని ఎండబెట్టినాము, అక్కడికి పూర్తి స్థాయిలో నీళ్లు తేలేకపోయినామని చెప్పిన మాట వాస్తవం కాదా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే రాయలసీమకు నీళ్లు ఇవ్వడం తప్పేం కాదు, కానీ తెలంగాణ వాటాను మించి ఇవ్వడం, తెలంగాణ ఎడారయ్యేలాగా ఇవ్వడమే ఇక్కడ పాయింట్. బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టడానికి అడ్డంకి కంటే కూడా ప్రాజెక్టు మిగులు నీళ్లను తరలించకపోతాం అని చెప్తే ఆ మిగులు నీళ్ళు ఎక్కడ మిగిలిపోయే వేస్ట్ అయ్యేటువంటి దార నుంచి తీసుకెళ్ళాలి. కానీ మొదటికే గంటి కొట్టి తీసుకెళ్తే ఈ తెలంగాణకు అన్యాయం కదా, అందుకు కదా బనకచెర్లను విమర్శించేది, అందుకు కదా బనకచెర్లను వ్యతిరేకించేది. ఆ పాయింట్ మీద మాట్లాడకుండా బనకచెర్లకు వ్యతిరేకం రాయలసీమ నీళ్ళు ఇవ్వడం తప్పలేదు. ఎందుకంటే రాష్ట్రాలు పారుతూ వస్తా ఉన్నటువంటి నది రాయలసీమ కూడా నీళ్ళు వెళ్లాల్సిందే. కానీ కాలువల సామర్థ్యం పెంచుతూ అధిక నీళ్లు రాయలసీమకి వెళ్తే బనకచెర్ల ద్వారా ఇటు ఆల్మోస్ట్ తెలంగాణ సగం ఎడారయ్యేటువంటి పరిస్థితి. ఆదిలాబాదు, వరంగల్, కరీంనగర్ ఇదంతా కూడా మళ్ళీ బీళ్ల భూములు వస్తాయి. అందుకే కదా దాన్ని వ్యతిరేకించింది. ఇది ముఖ్యమంత్రి ఆ విషయం పైన మాట్లాడకుండా ఢిల్లీలో సమావేశం జరిగితే ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరైతే అసలు ఆ ప్రాజెక్ట్ సంబంధించిన చర్చ రాలేదంటారు. ఆ రాష్ట్ర మంత్రి ఏమో ఆ ప్రాజెక్ట్ మీద చర్చ జరిగిందంటారు. సో కోఆర్డినేషన్ మిస్ అయింది మీకే కదా సార్. ఇప్పుడు మంత్రి చెప్పిన మాటలు మీరు ప్రామాణికంగా మాట్లాడుతున్నారు, కానీ మంత్రిగా ఆ రోజు ఆ మంత్రి గారు ఎక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. దారిలో వెళ్ళేటప్పుడు ఎవరో మీడియా మిత్రుడు ప్రశ్న అడితే ఆ ప్రశ్నకు సమాధానంగా చెప్పిండు. కానీ ముఖ్యమంత్రి గారు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టిండు. ఆల్ నేషనల్ మీడియాకి సంబంధించిన అన్ని ఛానల్స్ వాళ్ళు వచ్చారు. ఆ వేదిక పైన అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అందరూ కూర్చున్నారు. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటల్ని మీరు తప్పంటారు. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మంత్రి చెప్పిన మాటల్ని పట్టుకొని మీరు నిజమని ఎట్లా అంటారు? ఆ రోజు ఆ మంత్రి గారు అబద్ధం చెప్పిండొచ్చు. ఆ రోజు ఆ మంత్రి గారు ఆ రాష్ట్రంలోకి నేను వెళ్ళినప్పుడు మా రాష్ట్రంలో ప్రజలు మమ్మల్ని రాష్ట్రంలోకి రానియరేమో అని చెప్పి అబద్ధం చెప్పిండొచ్చు. ఆ విధంగా మీరు ఎందుకు మాట్లాడారు? కాబట్టి ఎప్పుడైనా మంత్రి అబద్ధం చెప్పినారు, ఎందుకంటే ఆ మంత్రి అబద్ధం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అబద్ధం చెప్తోంది, ప్రజల్ని మోసం చేస్తుంది, ఆంధ్ర ప్రజల్ని మోసం చేస్తుంది, బనకచెర్ల విషయంలో అని మీరెందుకు వాదించలేకపోయారు? ఆ చర్చనే పక్కన నేను విజ్ఞప్తి ఏం చేస్తున్నంటే, తెలంగాణ విషయంలో నీళ్ల విషయంలో మేము అన్యాయం చేయడానికి మేమేమి ఇక్కడికి వలస వచ్చిన వాళ్ళం కాదు. మేము వేరే రాష్ట్రం నుంచో వేరే ప్రాంతం నుంచో తెలంగాణ గడ్డపైకి వలస వచ్చిన వాళ్ళం కాదు. ఈ మట్టిలో పుట్టి ఈ గడ్డలో కలిసిపోయేటోళ్ళం మేము. కాబట్టి మాకున్నటువంటి ప్రేమ, మా నీళ్లపైన మాకున్నటువంటి చిత్తశుద్ధి. రాజు గారు, నీళ్లపైన చిత్తశుద్ధి ఉంది అని వాళ్ళు అంటున్నారు, నీళ్లు తరలిపోతున్నాయని మీరు అంటున్నారు. మీరు అడిగిన ప్రశ్నలకు అసెంబ్లీలోనే సమాధానాలు వస్తాయంట. అసెంబ్లీ కేసీఆర్ వస్తారా? కేసీఆర్ వస్తే సమాధానాలు వస్తాయా? రాజు గారు ఫైనల్ కన్క్లూడ్ చేయండి. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ పార్టీ నీళ్ల పైన మాట్లాడితే, నీళ్ల పైన వీళ్ళకి చిత్తశుద్ధి మాట్లాడిస్తే దయాలు వేదాలు కాదు కదా, ఇక అఘోరాలు ఏదో చేసినట్టు నాట్యం ఆడినట్టుగా ఉంది వీళ్ళ పరిస్థితి. ఎట్లా ఉందంటే అత్యంత ఘోరంగా మాట్లాడుతా ఉన్నారు ఈ రోజు. వీళ్ళకు భాష గాని, తెలంగాణ మీద ప్రేమ గాని, తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని కానీ, ఈ 2 ఏళ్లలో తెలంగాణ ఎంత కిందికి వెళ్ళిపోతుందని కానీ, తెలంగాణ రియాలిటీ రంగం ఎంత దెబ్బతిన్నది, జీడిపి ఎంత దెబ్బతిన్నది, పర్ క్యాపిటల్ ఎంత దెబ్బతిన్నది, అసలు వీళ్ళు ఎంత ట్రస్ట్ ను కోల్పోయారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఎన్ని కంపెనీలు బయటికి వెళ్ళిపోతున్నాయి. అసలు తెలంగాణ రాష్ట్రంలో పట్టపగలు హత్యలు, ఆత్మహత్యలు, పట్టపగలు మానభంగాలు జరుగుతా ఉన్నాయి. అసలు ఇది మరో బీహార్ గా మారిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి మేధావులంతా మొత్తుకుంటున్నారు. వీళ్ళు ఇంకా ఏదో కళల సామ్రాజ్యంలో వివరిస్తా ఉన్నారు. వీళ్ళు ఏమంటారు అంటే, మేము చేసిందే బ్రహ్మాండంగా ఉందని.
ఒక్క తట్ట మట్టిపోయలేదు. ఆంధ్రాకు దాసోహమైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రయోజనాలు మొత్తం కూడా పణంగా పెట్టేసిండు. కేసీఆర్ గారు మాట్లాడినటువంటి ఒక్క మాటకు సమాధానం చెప్పకపోగా వ్యక్తిగత దాడులు చేస్తా ఉన్నాడు. సమాధానాలు చెప్పేది లేదు, తెలివి లేదు. కనీసం అడిగిన ప్రశ్నకు అధికారుల దగ్గర తెలుసుకొని ఏమీ లేవు. ఉదయం లేస్తే లక్కీడ్రాలో ముఖ్యమంత్రి అయినటువంటి ఈ ముఖ్యమంత్రి గారు ఇక రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికి కూర్చున్నారు. అందుకోసం ముఖ్యమంత్రి బయలుదేరింది. 2 ఏళ్ల పాటు కేసీఆర్ గారు బయలుదేరి 2 ఏళ్ల పాటు ఏనాడు కూడా కేసీఆర్ గారు మాట్లాడలేదు. వీళ్ళకి సమయం ఇద్దాం, కష్టపడి ఏదైనా చేస్తారేమో ఏనాడు కూడా ఎక్కడ కూడా ఏమి చేయకపోతే వ్యక్తి మీద దాడి చేస్తారు. లెట్స్ సీ. ఇక తినబోయే ముందు రుచి ఎందుకు ఇంకో 2 రోజులైతే అసెంబ్లీ సమావేశాలు మొదలు కాబోతున్నాయి ఈ నెల 29 నుంచి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ కరటి రాజు గారు అండ్ కార్తీక్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఉమ్మడి పాలమూరు జిల్లాలో అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కేవలం 17 టీఎంసీల నీళ్లు వస్తే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దరిదాపు 37,000 కోట్ల రూపాయలు కేటాయించి దాన్ని ఆల్మోస్ట్ 90 టీఎంసీల వరకు కూడా తీసుకెళ్ళినటువంటి సామర్థ్యం. సో ఇట్లాంటి నేపథ్యంలో మేము కేటాయించినాం, గోదావరి నది ద్వారా 80 టీఎంసీలు తీసుకుంటున్నట్లు అటు ఏపీ ట్రిబ్యునల్ కూడా చెప్పినాం అంటూ కేసీఆర్ చెప్తున్నటువంటి మాట. సో మొత్తంగా టీఆర్ఎస్ హయాంలో రంగారెడ్డికి 170 టీఎంసీల నీళ్లు కేటాయించిందని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం 37,000 కోట్ల రూపాయలు కేటాయించి 90% పనులు పూర్తి చేస్తే ఈ ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు, ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది అని చెప్పేసి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ చేసినటువంటి మాట. సో ఈ విషయంలో పాలమూరు విషయంలో కేంద్రం రాష్ట్రం కలిసి అన్యాయం చేస్తోంది తెలంగాణకు, పాలమూరు రంగారెడ్డి జిల్లాకు అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి మాటలు చాలా బలంగా అట్లాగే ఉన్నాయి. అయితే ఆ మాటలకు ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎక్కడ సమాధానం అయితే రాలేదు. సో ఈ సమాధానం అసెంబ్లీలోనే ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి ఏంటో. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.